ఈరోజు మనం మూఢనమ్మకాల గురించి మాట్లాడదాం. మన సనాతన ధర్మంలో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. అండ్ యాక్చువల్లీ మన పెద్దోళ్ళు మన మంచి గురించి చెప్తే మనం దాన్ని ఇంకో వేలో తీసుకొని దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినాం. సో ఇలా మనం దాని గురించి మాట్లాడుకుందాం. మనం ఏదన్నా కొత్త బండి కొన్నప్పుడు దానికి నిమ్మకాయలు ఇంకా మిరపకాయలు దండ కడతాం. సో అది ఎందుకు అని ఆలోచించి నేను తెలుసుకున్నది మనం వెంకట్రోలలోకి వెళ్తే వాళ్ళకి గుర్ర బండ్లు లేకపోతే ఎడ్ల బండ్లు ఇవే ట్రాన్స్పోర్ట్లు వాళ్ళకి. అయితే ఏదైనా లాంగ్ జర్నీ 1 వీక్ లేకపోతే 5 days వెళ్ళాలంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫారెస్ట్లలోకి వెళ్ళి వెళ్తుండే. అయితే నైట్ టైం లైట్స్ ఉండవు కాబట్టి నైట్ ఫారెస్ట్ లో స్టే చేయాల్సి వస్తుండే. అయితే ఆబ్వియస్లీ ఫారెస్ట్ లో విషం ఉన్న యానిమల్స్ ఉంటాయి, విషం లేని యానిమల్స్ కూడా ఉంటాయి. ఈ విషం ఉన్న యానిమల్స్ మనకు కరిచినప్పుడు మనం టేస్ట్ బడ్స్ పోతాయి, తర్వాత స్మెల్ చేసే సెన్స్ కూడా పోతుంది. అప్పుడు వాళ్ళు నిమ్మకాయని వాసన చూస్తారు, తర్వాత మిరపకాయలని తిని చూస్తారు. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకి విషం ఎక్కిందా లేదా. దాని గురించి వీళ్ళు జర్నీ చేసే ముందు ఈ మిరపకాయలు ఇంకా నిమ్మకాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఆడతారు. మనమేం చేస్తున్నాం అంటే కొత్త బండి కొనంగానే నిమ్మకాయలు, మిరపకాయలు, గవ్వలు, జీడి గింజలు ఇవన్నీ కడుతున్నాం. సో కట్టండి, తప్పులేదు. కాకపోతే మన పెద్దోళ్ళు మనకు ఎందుకు చెప్పారు అది, దాని వెనకాలన్న రీజన్ ఏంది తెలుసుకోండి. మన సనాతన ధర్మం గురించి తెలుసుకోండి. ఎవడో వచ్చి రైస్ బ్యాగ్ ఇచ్చి మా దేవుడి తోపు దమ్ముంటే ఆపు అని చెప్పి వాళ్ళు ఎంబడి వెళ్ళిపోకండి.